NS News. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏలూరులో ఈ యొక్క శబ్ద కాలుష్యం కలిగిస్తూ ప్రజల భయభ్రాంతులు గురి చేస్తున్న వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకున్న ఆదేశాల ప్రకారం ఏం చేశామంటే వాళ్ళ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైలెన్సర్స్ మార్చుకోవటం చట్టవిరుద్ధంగా ఎవరన్నా ఒక వెహికల్కి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మార్పులు చేర్పులు జరగాలంటే ఖచ్చితంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వాళ్ళు సైలెన్సర్లు మార్చుకోవటం, దానికి రకరకాల సౌండ్లు కొట్టించడం, అదేవిధంగా ఎల్ఈడి డార్జిలింగ్ లైట్స్ ఈ డార్జిలింగ్ లైట్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన పనులు. అదేవిధంగా స్పీకర్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటం, తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా ఉండటంతో ఈ స్పీకర్ బాక్సెస్, అదేవిధంగా ఈ యొక్క మన సైలెన్సర్స్, అదేవిధంగా డార్జిలింగ్ లైట్స్ ఇవన్నీ కూడా సుమారు 250 డార్జిలింగ్ లైట్స్, ఒక 50 సైలెన్సర్స్, అదేవిధంగా ఒక 25 ఈ యొక్క బాక్సులు, సౌండ్ బాక్సులు ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈరోజు డిస్ట్రాయ్ చేయడం. ఎవరైతే ఆథరైజ్డ్ కాకుండా అనాథరైజ్డ్గా ఇవన్నీ ఫిట్ చేసిన వ్యక్తి, అలానే అనాథరైజ్డ్ అమ్మిన వ్యక్తి, అదేవిధంగా తీసుకెళ్తున్న వ్యక్తి, ముగ్గురిని కూడా ఈసారి కేసు నమోదు చేసినప్పుడు ఒకటి భారతీయ న్యాయ BNS ప్రకారం కేసు పెట్టడం, అదేవిధంగా మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం కూడా కేసు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగితే ఇంతేకాకుండా బళ్ళు కూడా భవిష్యత్తులో కనుక ఎవరైనా కనుక అనాథరైజ్డ్గా ఇలా వెహికల్స్ పెట్టుకొని సౌండ్స్ చేసి పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాం, హైకోర్టు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ డార్జిలింగ్ లైట్స్ మీద కానీ, అదేవిధంగా ఈ సైలెన్సర్స్ మార్చే విషయంలో కానీ, ఈ సౌండ్ బాక్సులు పెట్టుకొని వెళ్ళటంలో కానీ చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి హైకోర్టు ఉత్తర్వులు ప్లస్ చట్ట ప్రకారం కూడా ఈ యొక్క ఏలూరు నగర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఈ డార్జిలింగ్ లైట్లు మీకున్న ఆటో సోదరులకి, అలానే మినీ వ్యాన్ సోదరులకి, పెద్ద వ్యాన్లు, లారీలు అందరికీ కూడా చెప్తున్నాం, కార్లు అందరూ కూడా పెట్టుకుంటున్నారు. ఒక ఆటో వాళ్ళే కాదు ఇందులో పెట్టుకుంటుంది, ప్రతి ఒక్కళ్ళు పెట్టున్నారు. పెట్టిన ప్రతి ఈవెన్ కార్లు, ప్రైవేట్ కార్లు కూడా చెప్తున్నాం. మీరు కనుక అనాథరైజ్డ్గా ఈ డార్జిలింగ్ లైట్ పెడితే అవన్నీ తీసేయడం, సీజ్ చేయడం కూడా జరుగుతుంది, కేసు కూడా నమోదు చేయడం అవుతుంది. ఎవరైతే సైలెన్సర్లు మార్చి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా సైలెన్సర్ నడపడం, సైలెన్సర్ లేకుండా నడపడం, ఈ టెక్నికల్ చేసినంత బళ్ళును కూడా స్వాధీనపరచుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యంగా హెల్మెట్లు పెట్టండి. హెల్మెట్లు లేకపోవడం వలన మీ అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది హెల్మెట్స్ పెట్టుకోవటం లేదు. తద్వారా మీ అందరి మీద ఫైన్లు పడతాయి. గుర్తుపెట్టుకుని 1000 రూపాయలు హెల్మెట్ లేకపోతే ఫైన్. అదేవిధంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నారు, మైనర్ డ్రైవింగు చెప్తున్నామా 5000 రూపాయలు ఫైన్ పడుతుంది. మళ్ళీ అదే తండ్రికి కూడా ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఓనర్ ఆఫ్ ది వెహికల్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.